తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలి 2 రోజులు నామినేషన్లలో అంత ఊపు కనిపించలేదు. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మొదటి రోజు తక్కువగా నామినేషన్లు నమోదు కాగా రెండో రోజు నామినేషన్ల తాకిడి బాగా పెరిగింది. సో ఎన్నికల షెడ్యూల్ ఇటు వెనువెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్లకు తక్కువ గడువే మిగిలింది. ఇన్ఫాక్ట్ మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 8326 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నిన్నటి వరకు 7980 మంది అభ్యర్థులు 9276 నామినేషన్లను దాఖలు చేశారు. ఇటు చివరి రోజైన ఇవాళ భారీ ఎత్తున నామినేషన్లను దాఖలు అయినట్టు తెలుస్తోంది. అధికారులు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు ఈసీ గడువునిచ్చింది. అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఒకవేళ అవసరమైతే 12న రీపోలింగ్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి. ఇటు మున్సిపల్ ఎన్నికలకు అయితే నామినేషన్లు ముగిసాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ రోజు వరకు 5 గంటల వరకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది. 3 రోజుల పాటు నామినేషన్ల పర్వం కేవలం 3 రోజుల సమయంతో అభ్యర్థులంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా 10-15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇలాంటి షెడ్యూల్ ను ప్రకటించిందని కూడా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఇంటి పన్ను కావచ్చు, అంతేకాకుండా నల్ల సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీసుకోవడానికి, అటు బ్యాంక్ అకౌంట్లు తెరవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఆ రోజు సాయంత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి ఆ మరుసటి రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత నామినేషన్ల పర్వం అనేది కొనసాగింది. ముఖ్యంగా నిన్నటి వరకు 9270 మంది 9270 అప్లికేషన్లు ఇటు మా నామినేషన్లు దాఖలయ్యాయి. 7000 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు. చివరి రోజు దాదాపు 15,000 నుంచి 16,000 వరకు నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశం అయితే మొత్తంగా ఓవరాల్ గా 3 రోజుల సమయం అయితే ఉండటంతో ఈ రోజు ముగిసింది. ఆ 15,000 నామినేషన్లు వచ్చేటువంటి అవకాశాలను అంచనా వేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 11న ఎన్నికలు ఉంటాయి. 13వ తేదీన కౌంటింగ్ తో పాటు ఆ మరుసటి రోజున వైస్ చైర్మన్ తో పాటు చైర్మన్ల ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి అభ్యర్థులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆశావాహులు కూడా పెద్ద మొత్తంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోటీ చేసేందుకు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకునేందుకు కూడా ఈసారి పోటీకి ఎక్కువ మొత్తంలో దిగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజుతో నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.